ఫ్రెండ్స్, మనం మహాభారతం అనుశాసనిక పర్వంలో భాగంగా మానవుల్లో కూడా దేవతలు సైతం మొక్కదగిన వారి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. ధర్మరాజు భీష్మాచార్యులు వారిని ఈ విధంగా అడుగుతున్నారు. పితామహ, మానవుల్లో కూడా దేవతలు సైతం మొక్కదగిన వారు ఉంటారని విన్నాను. అలాంటి వారు ఎలా ఉంటారు తెలియచేయండి అని. దానికి సమాధానంగా భీష్మాచార్యులు వారు ఈ విధంగా చెప్పసాగారు. ధర్మనందన, ఇదే ప్రశ్న ఒకసారి దేవేంద్రుని రథసారథి అయిన మాతాలి దేవేంద్రుని అడిగారు. దానికి దేవేంద్రుడు ఇచ్చిన సమాధానమును నీకు చెప్తాను, విను. కామము, అర్థము, ధర్మ మార్గమును పొందువారు స్త్రీలచే కోరదగిన అందము, రూపము ఉండి కూడా స్త్రీల పట్ల ఎలాంటి కామవాంఛలు, కోరికలు లేనివారు, అధికమైన విద్య, ధనము, ఐశ్వర్యము కలిగి ఉండి కూడా గర్వము లేనివారు, ఇంద్రియములను జయించిన వారు, తాను వివాహమాడిన భార్యతో తృప్తి పొందెడివారు, తపస్సు అనే ధనం మీద ఎక్కువ మమకారం కలిగిన వారు, ఎల్లప్పుడూ సత్యమునే పలికెడివారు, పరమ శౌచులు, అనవసరమైన పనులు నెత్తిన వేసుకొని సతమతం అవ్వని వారు, సన్యాసమును స్వీకరించిన వారు, వీరందరూ మానవులైన దేవతలు కూడా పూజనీయులు అని భీష్మాచార్యులు వారు ధర్మరాజుకి చెప్పారు. ఇది మనకి మహాభారతం అనుశాసనిక పర్వం తృతీయ ఆశ్వాసంలో ఉంటుంది. మూలం మహాభారతం, తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.